ఇలా రాకెట్ల పండుగ పెద్దమ్మ అన్నకు రాకెట్ కడదామని వచ్చినావు. రాకెట్లు కట్టలేం లేదు, నా బిడ్డకు కట్నం పెడదామంటేనే పైసలు లేవు. మీకు ఎవరు పెట్టాలి? కట్నం పెడతారని వచ్చిర్రు. నడువురు ఏం చెల్లి. చెల్లె, మనం పుట్టిన సుంది పాపకు రాఖీ కట్టకుండా ఏ సంవత్సరం కూడా లేని. ఇప్పుడు బాపు మనతో లేకుంటేంది, బాపు ఎప్పుడు మనతోనే ఉంటాడు. బాపుకు రాఖీ కట్టినాకనే మనం రాఖీ కట్టుకుందాం చెల్లి. పోయేద్దా బిడ్డ? ఏమైందే పాపు, ఎందుకు ఎడతానవే? బాబు ఎందుకు ఎడతానవే? ఏం లేదు బిడ్డ, ఉండి ఉండి మీరు పోతుంటే నా మనసు మంచిగా అనిపిస్తలేదు బిడ్డ. బాబు నువ్వు ఏడవకే, మేము మళ్ళీ వస్తాంగా. 4 రోజులైనా వచ్చి 2 రోజులు ఉండిపోతావు. నువ్వు ఏడవకు. ఏడవకు బాపు. పైలం ఏమైంది? బాగానే సోకులు పడుతున్నావు కదా. మా అవ్వగారింటికి పోతన్నా అంటే గా మాత్రం సోకుల పడద్దా? ఇక అవ్వగారింటికి పోతున్నావు, నువ్వు ఏడాగట్టున్నావు అని. మరి నేను పోయి రాకెట్ కట్టి రావద్దా? కట్టరా ఎవడొద్దన్న. సరే గాని నన్ను బస్ ఎక్కిచ్చా. దేహే మా చెల్లెత్తుందట, ఫోన్ చేసింది. నువ్వు ఎమ్మెల్యే నన్ను దించి మీ చెల్లెని తీసుకొస్తాపా. మా బావ తీసుకొస్తున్నట్లే మా చెల్లెను. అరే నాకు అవన్నీ చెప్పకు, ఇప్పుడు నన్ను దించా నువ్వు. అరే ఆడ అటో సీన్ కూడా అటే పోతున్నట్లే, బస్ స్టాండ్ పోగానా పోరా. అది ఏమైతుంది ఏంది నీ దింపత్తి. మరి పానాడు బస్సు పోతుంది. తయారైనా నువ్వు మంచిగా? ఇంత మంచిగా తయారైనా ఇంకేం తయారు కావాలి? సరేపా. ఎప్పుడు తిందామా పందామా అని చూస్తారు మజ్జు. గంట చూడబట్టి ఎంతసేపు తయారైతే చెప్పాలి. తయారైతే బస్ కాడ దించేస్తా. అయ్యో మనశ్శాంతి తయారు కానియవా? మా చెల్లె అక్క మంచి తయారై రావే అన్నది. ఏందో తయారైతా కూడా కండు వస్తలేవు నీకు. రేటే లేచిన కాసలు చూస్తున్నా. దిద్దులు పెట్టుడే దిద్దులు పెట్టుడు అంటే ఇంకా పని చేసుకుంటే పోతారా? అక్కడ మా బాపు కూడా ఎదురు చూస్తాడు కావచ్చు. బాప ఎదురు చూస్తాడు కావచ్చు. నేను దిద్దులు ఆడుకుంటుంటే అవగానే మీ బాప చేసిన అన్నావు కదా, పట్టుకపో పోంగా. చేసినా ఏం చేసినవే? రాకెట్ల పండుగకు ఏం చేస్తారు? సేమియా చేస్తారు. మా బాపుకు మస్తు ఇష్టం సేమియా అంటే. మా అమ్మ చచ్చిపోయిన కాడ నుంచి మా బాపు వేసి పెట్టోళ్ళు ఎవ్వరు లేరు. అందుకే ప్రతి రాకెట్ల పుణ్యానికి సేమియా వేసుకొని తీసుకుపోతా. సరే తయారవుడు అయిపోయిందా? అయింది. మళ్ళీ దిద్దులు పెడతావా? లేదు. ఇగో నువ్వు ఎంత తయారైనా తెల్లవాడైతే ఏం లేదు. నడు పాయిగా. సరే నన్ను అన్నది అయితే నీకు మనసునే పట్టదు. అయ్యో గింత పొద్దు పోయింది, నా బిడ్డలు ఇంకా అత్తలేరు. పండుగయే, బస్సులు దొరికినాయో దొరకలేదో బిడ్డలకు. సరే మరి లోపలికై కూర్చుంటా. హాగో ఇప్పుడే వస్తాను ఆడ చెల్లె. ఇప్పుడే వస్తాను అక్క. మంచిగున్నావా? మంచిగా ఉన్నానే. నువ్వు మంచిగా ఉన్నావా? మంచిగా ఉన్నా. మరి గింత పొద్దు పోయింది. బస్సు పాడుగాను ఇవాళ పండుగనే ఇంత కూడా జాగలేదు. మంది పాడుగాను బాగున్నారు. ఏం చేసారు? మెల్లగా బస్సు వచ్చేదాకా ఆగొచ్చిన. నీకేమైందమ్మా? నువ్వెందుకు లేట్ గా వచ్చినావు? మీ మర్రి నన్ను బస్ స్టాండ్ లో దించుదూదా అంటే అన్న దిద్దుకుంటున్నారు. నాకు బస్సు పోయింది. బస్సు పోయినాక నన్ను దించిండు. ఏదో లేట్ అయింది. బాప ఎదురు చూస్తాడు కావచ్చు మన కోసం. పాపం అందరు వచ్చి గట్టి పోయినాక బాప ఒక్కడే ఉంటాడు కాదే. ఇంత లేట్ చేస్తావు నువ్వన్నా చెప్పనత్తావు కావచ్చు అనుకున్నా కాదే. బాప ఎదురు చూస్తాడు కావచ్చు. అగో బాపు రాలి బిడ్డ. బాపు బాపు అమ్ముండేది పండుగకు మేము రాగానే సంబరపడుకుంటుండేది. ఇప్పుడు ఎవరుండరే మమ్మల్ని చూసి సంబరపడేటోళ్ళు. అన్న తయారు చేసి ఎదురుగా తీసుకునే బాపు. బిడ్డ నేను లేదారా బిడ్డ? నేను మంచిగా చూసుకుంటా బిడ్డ. మీకెందుకు, మీరు బాధపడకండిరా. లేకుంటే మన ఇల్లు కలే లేదు బాబు.
మీరు సంవత్సరానికి ఒకసారి వస్తున్నారుగా బిడ్డ, అది నాకు చాలు బిడ్డ. బాధపడకండి, రండి. బాబు కూర్చోవే. రండి బిడ్డ. అక్క నువ్వు ముందు కట్టే. ఏదే చెల్లె, మన ఇద్దరం అనుకొని సేమ్ రాఖీలు తీసుకొచ్చినాం. గట్లుంటది మరి అక్క చెల్లెళ్ళంటే తోడవుతున్న తోడు ఎట్లుంటది? బాగున్నాయిరా బిడ్డ రాఖీలు. మీరైతే కూర్చోలే బిడ్డ. అద్దు బాబు కాళ్ళు మొక్కుతవే. నా బిడ్డ గారా. అల్లుళ్ళు కూడా అత్తే బాగుండు గారా బిడ్డ. బాబు ఇప్పుడు నాట్ల సీజన్ కదనే, మంది ఎవ్వరు దొరుకుతలేరు. ఒక 4-5 కైకిలోళ్ళు దొరికిరు. ఇక వాళ్ళతో పని చెప్పిస్తాడు. అందుకే నేను నచ్చిన బాబు. ఈయన నమ్మంటే వాళ్ళ చెల్లి వస్తుంది కదా బాపు. వాళ్ళ చెల్లె బావ వచ్చే వరకు ఇద్దరు ఇట్లా ఇవ్వలేం, ఒక్కరు లేకపోతే మంచిగా ఉండదు కదా. అందుకే నన్ను పోయి రమ్మని అన్నాడు. సరే బిడ్డ, మీరన్నా వచ్చింది నాకు చాలా సంతోషం బిడ్డ. సరే బిడ్డ, అన్నం తిందాం పార్రి. బాబు మేము అన్నం కూర అంటాం, సరేనా? అయ్యో బిడ్డ, మీరు వస్తారని తెలిసే మీరు అక్కడ అండు ఇక్కడ అండు అనే నేనే వంట చేసిండ్రా. మీకోసం కూర చేసిన అంట చేసిన, పోయి తిందాం రండిరా. అక్క ఈ కాసుల పేరు ఎప్పుడు చేయించుకున్నావు? మంచిగా ఉంది. మొన్నసారి పంట పైసలు ఎక్కువ వచ్చినాయి, ఆ పైసలతోనే బావ చేయించిండు. ఎన్ని తులాలు పడ్డది? మొత్తం 8 తులాలు. మంచిగానే చేయించిండే బావా. ఈ చీర మంచిగా ఉండే. ఇది ఎప్పుడు కొనుక్కున్నవే? మొన్న ఆషాఢంలో బోనాలు చేసిన కానీ మా ఊర్లే, అప్పుడు కొన్నాడు మీ మర్రి. మంచిగా ఉంది. నీకు ఈ కలర్ లేనే లేదే చెల్లె? లేదే అక్క, నీకు కూడా కొనమంట ఒకటి. కొనుక్కుందాం, ఇద్దరు సేమ్ కలర్ కొనుక్కుందాం. బాపేంది ఒకటే పల్లెం వేసుకొస్తాడు? ఏందే బాబు, ముగ్గురం తిందామన్నా ఒకటే పల్లెం వేసుకొచ్చినావు? చిన్నప్పుడు ఎప్పుడో తినిపించిన బిడ్డ, మీకు మళ్ళీ ఒకసారి తినిపిద్దామని ఉంది బిడ్డ. సరే బాబు, మరి నువ్వు తినవానే? మీరు తినండి బిడ్డ, నేను తర్వాత తింటా. అబ్బా, కోడిగుడ్ల కూర నిండే. మీ అమ్మ కూడా ఇట్లానే తినిపించేది బిడ్డ. మంచిగానే బాబు కూర. నాకు ఎంత సంతోషం అవుతుందో తెలుసా ఈ రోజు. మీరిద్దరు రావడం నాకు చాలా సంతోషంగా ఉంది బిడ్డ.
బాపు పోయేత్తమే. సరే బిడ్డ. యాళ్ళకింత తిని మంచుకుంటే బాపు. సరే బిడ్డ. రాంగ పొంగ పైలం పోయేద్దాం. బిడ్డ ఏమైందే బాపు? ఎందుకు ఎడతానవే? బాబు ఎందుకు ఎడతానవే? ఏం లేదు బిడ్డ, ఉండి ఉండి మీరు పోతుంటే నా మనసు మంచిగా అనిపిస్తలేదు బిడ్డ. బాబు నువ్వు ఏడవకే, మేము మళ్ళీ వస్తాం కదా. 4 రోజులైనా వచ్చి 2 రోజులు ఉండిపోతావు. నువ్వు ఏడవకు. ఏడవకు బాపు. పైలం పోయినాక ఫోన్ చేస్తాం. ఫోన్ చేయండి. పోయినాక ఫోన్ చేయ బిడ్డ. చేస్తాను. నువ్వు ఏడ్చుకుంటారు అందు పెట్టుకొని ఉండకే. సరే బిడ్డ, జాగ్రత్త పోండి. సరే బాపు. యాళ్ళకి తిని గోళీలు వేసుకో మంచిగా. ఓకే బిడ్డ. ఎవరో ఫోన్ చేస్తారు కదా, మా ఇంటి కాడికి వెళ్ళి. హలో ఏమైంది? ఎందుకు ఎడతాను? ఇలా రాగిట్ల పండుగ కదయ్యా. మా బాబు బతుకుండేది ఉంటే ఇలా మా ఇంటికి పోయి మా బాబుకు రాఖీ కడదామంటే మా బాబు లేరు. నిజమేనే, తోడగొట్టినోడు ఉంటే అని లేకనే ఇన్ని రోజులు మీ బాబు కట్టారు. పాపం ఆయన దేవుడు అల్ల పొద్దులు తీసుకున్నాడు. ఏం బాధపడకే. మీ చెల్లె ఫోన్ చేసింది కదా, ఇంటికి పోయిరాపూర్. అట్లా పోతున్నా జర పాలన నిమ్మలం అవుతుంది. ఆడికి పోతే మా బాపు లేని ఇల్లు చూస్తే మాకేమనిపిస్తుంది? నా మనసు అసలుకి ఏది అట్టుకోదయ్యా. ఫోన్ అంటే ఎట్లనే పెద్దదానివి, నువ్వే గింత కనబెడతాను. నీకంటే చిన్నది మీ చెల్లి ఎంత ఎడుతుందో పానం కొట్టుకొని ఫోన్ చేసింది. మీరిద్దరు కలిసి మీ ఇంటికి పోతే చచ్చిపోయినా మీ నాన్నకన్నా ఆత్మశాంతి ఉంటుంది. మీ చెల్లె ఫోన్ చేసినాక తయారైపోతా అనుకుంటుంది. మళ్ళీ గిట్టేలా పడుతుంది. ఏడోకు అక్కడ దించా తప్ప. సరే అయ్యా. పనే చెల్లె, ఈ పండుగకు మన బాపు ఉండేది ఉంటే మన బాపుకు రాఖీ కట్టపోదు అని. ఇప్పుడు ఎవరు ఉన్నారని రాఖీ కడదామే చెల్లె. రానైతే వచ్చినవే అక్క, కానీ వచ్చినాక మనసు నిమ్మలో ఉండలేదే. బాబు లేడని ఇల్లు చూస్తుంటే మనసులో పడతలేదు. అన్నదమ్ములు లేకపోయినా చిన్నప్పటి నుండి బాబుకు రాకెట్ కట్టుకుంటా వచ్చిన ఆ దేవుడు చూసినావా, అమ్మని తీసుకుపోయాడు. ఆ బాబు అన్న మనకు తోడుకున్నాడు. రాకెట్ కట్టుకోనికో ఆపదలో సంపదకో అనుకుంటే ఊర్వల దేవుడు బాబును కూడా తీసుకుపోయాడు. మనకెక్కడ దిక్కు లేకుండా వేసిండే బాబు తీసుకుపోయి. ఏడవకు చెల్లి, ఊకోవే, ఏడవకు.
రాకెట్ల పండుగ చిన్నప్పుడు ఎవరి ముఖం చూడకుండా బాపుకను రాకెట్ కట్టుకున్నావు. అయితే కూడా నోసుకోకుండా అయితే అక్క. ఏం చేస్తావా చెల్లె, అంతా ఉన్న రాత. ఊకో చెల్లె, ఏడవకే. తోడబుట్టినోళ్ళకే రాఖీ కట్టనానే. నోరారా అన్న తమ్ముడు అని పిలిచిన వాళ్ళందరికీ రాఖీ కట్టచ్చు. మన పక్క పొంటి పెద్దమ్మ లేదా సీనుగాడు, వాడు చిన్నప్పటి నుంచి మన చేతుల మీద పెరిగిండు. మనం రాఖీ కడతంటే వాడు అద్దంటాడానే. పోయి రాఖీ కడదాం పవానికి. ఊకో ఏడవ పోదాం రాఖీ కడతా. సీనా, అరే తమ్ముడు సీనా, ఉన్నవారా ఇట్లా? ఏందక్క గిట్ల వచ్చారు? అరే ఇలా రాకెట్ల పండుగ కదరా, నీకు రాఖీ కడదామని వచ్చినాం. ఆగు, మా అక్క ఇంకా రాగి కట్టలే. మా అక్క రాగి కట్టిన తర్వాతనే బయట ఎవరైనా రాగి కట్టాలి. అవరాగిన ఎవరు కట్టించుకోడు. చెల్లె ఏడవకే. మన పెద్దమ్మల ఇంటి దిక్కు పోదాం. తమ్ముడు ఉన్నాడు కదా, ఆయనకి రాఖీ కడదాం. చెల్లె పెద్దమ్మని వీళ్ళు. పెద్దమ్మ 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 ఏంది పెద్దమ్మ అన్నలేడా? లేడు. ఎందుకు? ఇలా రాకెట్ల పండుగ పెద్దమ్మ, అన్నకు రాకెట్ కడదామని వచ్చినాం. రాకెట్లు కట్టలేం లేదు. నా బిడ్డకు కట్నం పెడదామంటేనే పైసలు లేవు. మీకు ఎవరు పెట్టాలి? కట్నం పెడతారని వచ్చి నడువురు ఏం చెల్లి. చూసినవాడక్క, మన చేతిలో పెరిగినోడు సీనిగాడు మనల్ని కాదంటాడు. అంటే ఎవరైనా గంతేనే. గుడ్డోడు ఎడ్డోడు ఎవడో ఒకడు తోడుగుడ్డోడే కావాలి తప్ప బయటోడు ఎవరు కావాలి. మనం ఇంకా పెద్దమ్మల ఇంటి కోసం చూసినావా? కట్నం కోసం మేనవని అన్నారు కానీ రాకెట్ కోసం మేనవని అనలేదు. ఏడుపు చెల్లె. ఇగో ఎవరు కాదక్క, రాఖీ ఎందుకు కడతారక్క? నీకు నేను రక్ష, నాకు నువ్వు రక్ష అని కదా. నీకు నేను తోడగొట్టినా నాకు నువ్వు తోడగొట్టు అన్నదమ్ములే కట్టుకోవాలా? మనం ఒకరి కోలం కట్టుకుందాంపా. చెల్లె చెల్లె, మనం పుట్టిన సుంది పాపకు రాఖీ కట్టకుండా ఏ సంవత్సరం కూడా లేని. ఇప్పుడు బాపు మనతో లేకుంటేంది? బాపు ఎప్పుడు మనతోనే ఉంటాడు. బాపుకు రాఖీ కట్టినాకనే మనం రాఖీ కట్టుకుందాం చెల్లి. అక్క, ఆపద వచ్చిన సంపద వచ్చినా ఇక మనకెవ్వరు దిక్కులేరే. నాకు నువ్వు దిక్కు, నీకు నేను దిక్కు. ఏడవకు చెల్లె, ఊకోవే. ఊకో చెల్లె, ఊకో, ఏడవకు. ఈ కారణం నుండి మనం ఉన్న రోజులకి ఇట్లే రావాలి. అవగారింటికి మనం ఇట్లా రాకెట్ కట్టుకోవాలి. ఊకో చెల్లె. సరే.